డాక్టర్ బాలకృష్ణ అనే వ్యక్తి మా నాన్న అయ్యుండొచ్చు, కానీ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంస్థ. చిన్నప్పుడు ఆయన హాస్పిటల్కి వెళ్ళాలంటే మేము మెయిన్ గుమ్మం దగ్గర నుంచి ఆయన ఉన్న కన్సల్టేషన్ సీట్ దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు 500 అరగంట పట్టేది. ఎందుకంటే 500 మంది పేషెంట్స్ తగ్గకుండా అక్కడ ఉండేది. ప్రతి ఒక్కరిని కూడా కేవలం ఆయన నాడీ స్పర్శ ద్వారా వాళ్ళ రోగం గుర్తించి ఇక్కడ ఇంకొకరితో మాట్లాడుతూ, ఇంకొకరితో అక్కడ సంభాషిస్తూ, ఇద్దరు ముగ్గురితో సంభాషణలు చేస్తూ రాసిన చీటీతో ఆ మందులు అత్యద్భుతంగా ఆ పేషెంట్స్కు వాళ్ళ రోగాలు నిర్ధారించిన ఒక ఎత్తు అయితే దాన్ని ట్రీట్మెంట్ చేయడం మరొక ఎత్తు. అద్భుతంగా ఇప్పటికి కూడా వనపర్తి ప్రాంత ప్రజలు, అర్స్వల్ మహబూబ్నగర్ జిల్లా ప్రాంత ప్రజలు అలాంటి డాక్టరు గతంలో లేరు, మునుముందు కూడా పుట్టరని వాళ్ళు కరాఖండిగా చెప్తారు. అంటే నా భూతో నా భవిష్యత్.